హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 2 అండి. డే 2 వెయిట్ చూసే ముందు డే 1 వెయిట్ ఎంత ఉన్నామో అలాగే మన ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, అలాగే ఈవినింగ్ స్నాక్స్, ఎర్లీ డిన్నర్ ఏం తీసుకున్నాం కూడా చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే వెయిట్ చూద్దాము. వెయిట్ వచ్చేసి నేను ఎంత ఉన్నాను అంటే డే 1 వెయిట్ 86.25 ఉన్నాను. అలాగే ఫుడ్ కూడా చూద్దాం మనం ఇప్పుడు ఏం తీసుకున్నాం ఏంటి అన్నది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డైట్ ఫుడ్ అనేది చూసేద్దాం రండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, అలాగే ఈవినింగ్ స్నాక్స్ ఎర్లీ డిన్నర్ కూడా ఏం తీసుకుంటాం ఏంటి అని. ఈరోజు మార్నింగ్ వచ్చి నట్స్ అండి. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కింద 5 బాదమ్స్, 2 వాల్నట్స్, అలాగే 3 పిస్తా తీసుకున్నాను. నట్స్తో పాటు ఈరోజు ఏంటి అంటే ఫ్రూట్ తీసుకున్నాను. సమ్మర్లో వాటర్ మిలన్ చాలా మంచిది కదా, సో అందుకు వాటర్ మిలన్ పీసెస్ 2 తీసుకుంటాను. అలాగే ప్రోటీన్ కోసం చికెన్ మాట, బాయిల్ చేసిన చికెన్ మాట. సో చికెన్ ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుంటున్నానండి. అలాగే ఇప్పుడు మనం ఆఫ్టర్నూన్ లంచ్ చూసేద్దాం. ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి ఇది రెడ్ రైస్ అండి. రెడ్ రైస్ బాగా కుక్ చేశాను అనమాట మెత్తగా. నాకు మెత్తగా ఉండని ఇష్టం అండి, నాకు తినబుద్ది కాదు, అందుకు చాలా మెత్తగా రెడ్ రైస్ మాట. రెడ్ రైస్ 1 కప్పు రెడ్ రైస్. అలాగే రోజు చికెన్ చేశాను కదా మార్నింగ్, బాయిల్డ్ చికెన్, అది లైట్గా ఉప్పు కారం మసాలా వేసి ఫ్రై చేశాను అనమాట. ఇంకా ఆనియన్స్ అవి వేయకుండా మిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేశాను అది. ఇంకా అలాగే సలాడ్, ఈరోజు సలాడ్ వచ్చేసి కీరా క్యారెట్ సలాడ్ అనమాట. సో ఆఫ్టర్నూన్ లంచ్ కింద ఈ 3 ఐటమ్స్ తీసుకుంటున్నానండి. అలాగే ఈవినింగ్ స్నాక్స్ మెనూ డిన్నర్ చూద్దాం. ఈవినింగ్ స్నాక్స్ మెనూ డిన్నర్ ఏంటి అంటే బటర్ మిల్క్ అనమాట. బటర్ మిల్క్ కూడా తీసుకొని కంప్లీట్ చేసేస్తున్నాను. నా డేలో ఫుడ్ అనేది క్లోజ్ చేస్తాను అనమాట. అంటే 2 మీల్స్ తీసుకున్నామాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ బటర్ మిల్క్ తాగేసి ఇంకా అంతే అండి, అలా ఉండిపోతున్నాను. ఇంకా అలాగే 3 లీటర్స్ డైలీ వాటర్ తీసుకుంటే ఇంకా గ్రీన్ టీ తీసుకుంటానండి 1 టైం. సో ఇదండి నా డైట్ మెనూ. ఇప్పుడు మనం వెయిట్ చూద్దాం, తగ్గామా పెరిగామా లేక కాన్స్టెంట్గా ఉన్నామా అన్నది. ఫ్రెండ్స్, డైట్ ఫుడ్ చూసారు కదా నేను ఏం తీసుకుని ఏంటనే బ్రేక్ఫాస్ట్, లంచ్, అలాగే స్నాక్స్, ఎర్లీ డిన్నర్. ఇప్పుడైతే మనం వెయిట్ చూసేద్దాము, తగ్గామా పెరిగామా లేదా కాన్స్టెంట్గా ఉన్నామా అన్నది. నేను వచ్చేసి వెయిట్ 86.25 ఉన్నానమాట. ఈరోజు డే 2 వెయిట్ చూద్దాం ఎంత ఉన్నాను ఏంటి అన్నది. సో ఇప్పుడైతే నేను వెయిట్ మిషన్ అయితే ఎక్కుతున్నాను, చూసేయండి. సో నేనైతే ఇప్పుడు వెయిట్ మిషన్ అయితే ఎక్కాను. సో ఇప్పుడు మీకు దగ్గరికి వచ్చి చూపిస్తాను చూడండి. మా వారు వచ్చి చూపిస్తారు దగ్గరికి వచ్చేసి ఎంత ఉన్నాను అంటే 85.45 అండి. అంటే నిన్నటికి ఈ రోజుకి వెయిట్ ఎంత తగ్గాను, 800 గ్రామ్స్ అనేది వెయిట్ రెడ్యూస్ అనమాట. అంటే ఫస్ట్ డే కాబట్టి చాలా ఎక్కువగా రెడ్యూస్ అవుతామండి. తర్వాత మెల్లమెల్లగా తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మనం తగ్గట్లేదు కదా డిసప్పాయింట్ అవ్వద్దు, కానీ తగ్గుతాం, కానీ మెల్లమెల్లగా తగ్గుతాం అన్నమాట డేస్ పెరిగే కొద్దీ మనం. సో ఇదండి ఈరోజు వెయిట్ లాస్ వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బాయ్.